నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 1 నుంచి 20 వరకు 1559 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 10,02,150 మంది విద్యార్థులు హాజరు కాగా ద్వితీయ సంవత్సరం 78%, ప్రథమ సంవత్సరం 67% ఉత్తీర్ణత నమోదైంది. వృత్తి విద్యా కోర్సులో ద్వితీయ సంవత్సరం 71%, ప్రథమ సంవత్సరం 60% మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా బాలికలే ముందంజలో ఉన్నారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 81% ఉత్తీర్ణులైతే బాలురు 75% మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి ఏడాది బాలికలు 71% ఉత్తీర్ణులైతే బాలురు 64%కి పరిమితమయ్యారు. రెండో ఏడాది ఫలితాల్లో 90% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిస్తే 87%తో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెండో స్థానం దక్కింది. చిత్తూరు జిల్లా 63% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. మొదటి ఏడాది ఫలితాల్లో కూడా 84%తో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉంటే 81%తో గుంటూరు జిల్లా రెండో స్థానంలో ఉంది. అల్లూరు జిల్లా 48%తో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ నెల 18 నుంచి 24 వరకు రివాల్యుయేషన్కు అవకాశం కల్పించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షల కోసం ఈ నెల 18 నుంచి 24 మధ్య సంబంధిత కళాశాల వద్ద ఫీజు చెల్లించాలని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు కోడ్ వచ్చినా అందుకు విరుద్ధంగా ఉచిత ఇళ్ల పట్టాలపై సీఎం జగన్ పేరు కొనసాగించేందుకు అధికారులు తాపత్రయపడుతున్నారు. నవరత్నాల పథకం కింద ఉచిత ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కోసం కన్వేయన్స్ డీడ్ పత్రాలు జారీ చేస్తున్న రిజిస్ట్రేషన్ అధికారులు అధికార పార్టీకి ప్రచారం కల్పించేలా కన్వేయన్స్ డీడ్లు జారీ చేసేందుకు నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలోనే కన్వేయన్స్ డీడ్ల జారీకి అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటి వరకు 15 లక్షల మందికి ఉచిత ఇళ్ల పట్టాల కింద కన్వేయన్స్ డీడ్లు జారీ చేశారు. ఇప్పుడు కొనసాగుతున్న పథకంగా పేర్కొంటూ స్క్రీనింగ్ కమిటీలో డీడ్ల జారీకి అధికారులు అనుమతి ఇచ్చారు. మరో 6 లక్షల మందికి ఈ డీడ్లను పంపిణీ చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తొలిదశ ఉమ్మడి ప్రచారం విజయవంతమైన నేపథ్యంలో మలివిడత పర్యటన ఖరారైంది. ఈ నెల 16, 17 తేదీల్లో ఇరువురు నేతలు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 16న విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో ఉమ్మడిగా రోడ్ షో నిర్వహించి సభలో పాల్గొనున్నారు. 17న పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ప్రజాగళం ఉమ్మడి సభలు నిర్వహిస్తారు. తొలి విడతలో ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో 2 సభలకు హాజరైన ఇరువురు నేతలు 3 పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కూటమిలో ఏ పార్టీ అభ్యర్థి బరిలో నిలిచినప్పటికీ 3 పార్టీల ఓట్లు పడేలా కృషి చేయాలని అగ్రనేతలు తమ శ్రేణులకు గట్టిగా చెప్పారు. మరోవైపు ఇవాళ చంద్రబాబు వేమూరు, రేపల్లె సభల్లో పాల్గొంటారు. రేపు తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ప్రజాగళం నిర్వహిస్తారు. 14న పాయకారావుపేట, చోడవరం, గాజువాక, 15న రాజాం, పలాస, టెక్కలిలో ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. సామ్యుడైన వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా చంపేసిన కేసులో నిందితుడు అవినాష్ రెడ్డి కావాలో, ప్రజల కోసం పోరాడిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ కావాలో కడప ప్రజలు నిర్ణయించుకోవాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పిలుపునిచ్చారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో నిర్వహించిన న్యాయయాత్రలో వివేక కుమార్తె సునీతతో కలిసి షర్మిల పాల్గొన్నారు. వివేక హంతకులకు అండగా నిలుస్తున్న సీఎం జగన్ కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆమె కోరారు. వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమన్న వైఎస్ సునీత ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించి సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో హిందూపూర్ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ రేపటి నుంచి ఎన్డీఏ కూటమి తరపున ప్రచార బరిలోకి దిగనున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో చేపట్టే పర్యటనను ఆయన కదిరిలో ప్రారంభించనున్నారు. రేపటి నుంచి రాయలసీమలో విస్తృతంగా పర్యటించనున్న బాలకృష్ణ ఈ నెల 19న హిందూపురంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. అనంతరం ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో ప్రచారాన్ని చేస్తారని తెలుగుదేశం వర్గాలు తెలిపాయి. తెలంగాణలో కాంగ్రెస్ మాటలు నీటి మూటలేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన తర్వాత ప్రజల్ని మోసగిస్తోందని సిద్దిపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. నిరుద్యోగ యువతకు భృతి హామీ ఏమైందన్న ఆయన పంటలకు కనీస మద్దతు ధర, బోనస్లను కూడా మర్చిపోయిందని విమర్శించారు. హామీలను గాలి కుదిలేసిన కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. భారాస ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలపై కొట్లాడి లాఠీ దెబ్బలు తిన్నదే భాజపా నేతలైతే ఎలాంటి ప్రజా ఉద్యమాలు చేయని కాంగ్రెస్ నేతలు అధికారాన్ని అనుభవిస్తున్నారని ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. వేములవాడ మండలం సంకేపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన తాలు తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీగా గత ప్రభుత్వం మెడలు ఉంచామని, హామీలు నెరవేర్చకపోతే ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా వదలబోమని హెచ్చరించారు. కరీంనగర్లో తన ఓటమి కోసం భారాస కాంగ్రెస్ నేతలు ఒక్కటై పనిచేస్తున్నారని సంజయ్ ఆరోపించారు.
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద 2 పడక గదుల ఇళ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. గజ్వేల్లో 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంతవరకు ఇళ్ల పట్టాలు ఇవ్వనందున సుమారు 50 మంది బాధితులు కేసీఆర్ను కలవడానికి వచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది అనుమతి లేదని అడ్డుకోగా బాధితులు ఆందోళనకు దిగారు. ఇంతవరకు తమ ఎమ్మెల్యే కేసీఆర్ గజ్వేల్ ప్రజల్ని కలవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని బాధితులు కోరారు. ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత కీలక పాత్రధారి సూత్రధారి అని సీబీఐ స్పష్టం చేసింది. ఈ కేసులో గురువారం అరెస్టు చేసినట్లు ప్రకటించిన సీబీఐ ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచింది. విజయ్ నాయర్ ఇతరులతో కలిసి పథకం రూపొందించారని సీబీఐ వెల్లడించింది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం కవిత పాత్ర స్పష్టమైందన్న సీబీఐ తరపున న్యాయవాది 100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు అందించారని కోర్టుకు నివేదించారు. శరత్ చంద్రారెడ్డికి కేటాయించిన 5 జోన్లకు ప్రతిఫలంగా ఒక్కో జోన్కి 5 కోట్ల చొప్పున 25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారని, అంత మొత్తం ఇచ్చేందుకు శరత్ చంద్రారెడ్డి విముఖత వ్యక్తం చేయగా ఆయనను కవిత బెదిరించారని సీబీఐ స్పష్టం చేసింది. మద్యం వ్యాపారుల్ని సీఎం కేజ్రీవాల్ కు కలిపిందే కవిత అని వాదనల్లో పేర్కొన్న దర్యాప్తు సంస్థ మొత్తం కేసులో కవిత కీలక సూత్రధారి పాత్రధారి అయినందున ఆమె వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉందని కోరింది. మరోవైపు సీబీఐ తనను అరెస్టు చేయటాన్ని ప్రశ్నించడాన్ని సవాలు చేస్తూ కవిత వేసిన 2 పిటిషన్లను తిరస్కరించిన కోర్టు ఆమెను ఈ నెల 14 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ నెల 15న తమ ఎదుట హాజరుపరచాలని సీబీఐని ఆదేశించింది. నాగార్జునసాగర్ జలాశయంలో 500 అడుగుల పైన ఉన్న 14 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న 14 టీఎంసీలలో తెలంగాణ 8.5 టీఎంసీలు, ఏపీ 5.5 టీఎంసీల నీరు వినియోగించుకోవాలని తీర్మానించింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో భేటీ అయిన త్రిసభ్య కమిటీ శ్రీశైలం, నాగార్జునసాగర్లో కొద్దిపాటి నీరు ఉన్న నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం వాడుకునే విషయమై చర్చించింది. అక్టోబర్లో తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుత అవసరాలపై చర్చించింది. తాగునీటి ఎద్దడి కనిపిస్తున్న దృష్ట్యా ఉన్న నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని నిర్ణయించింది. మే నెలలో మరోసారి సమావేశమై అప్పటి పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ను హ్యాకింగ్, ట్యాపింగ్ చేయడానికి ప్రయత్నం జరుగుతోందని ఆయనను యాపిల్ సంస్థ అప్రమత్తం చేసింది. ఈ మేరకు లోకేష్కు ఈమెయిల్ వచ్చినట్లు తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి. ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్కి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపాయి. మరోవైపు లోకేష్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్కి పాల్పడింది వైకాపా ప్రభుత్వమే అని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కనకమెడల రవీంద్ర కుమార్, ఏపీ డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎన్టీఏ నేతల్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 3వ విడత పోలింగ్ జరిగే 94 నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే నెల 7న 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ప్రక్రియ ఇవాళే ప్రారంభం కాగా ఈ నెల 19 వరకు నామపత్రాలు దాఖలు చేయవచ్చని ఈసీ తెలిపింది. ఈ విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగాల్ ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రా నగర్ హవేలీ, దమణ్ దీవులోనూ పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్లోని బేతుల్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి మరణించినందున అక్కడి ఎన్నికను ఈసీ వాయిదా వేసింది. ఇందుకు సంబంధించి విడిగా మరో నోటిఫికేషన్ను జారీ చేసింది. బేతుల్ నియోజకవర్గంలో 2వ విడతలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్ జరగాల్సి ఉంది. 18వ లోక్సభ ఎన్నికల ప్రక్రియ 7 దశల్లో జరగనుండగా ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ఉధంపూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో వెల్లడించారు. జమ్మూ కశ్మీర్లో ఈసారి లోక్సభ ఎన్నికలు ఉగ్రవాదం, వేర్పాటువాదం, దాడులు, రాళ్లు రువ్వటం, సరిహద్దు కాల్పులు వంటి భయాలు లేకుండా జరగనున్నాయని చెప్పారు. 370 అధికరణ రద్దు ద్వారా చాలా ఏళ్లుగా కశ్మీర్ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలకు ముగింపు పలికామని చెప్పారు. ఒకప్పుడు వైష్ణోదేవి, అమర్నాథ్ ఆలయాల సందర్శనకు వచ్చే యాత్రికులకు భద్రత భయం వెంటాడేదని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. కశ్మీర్లో అభివృద్ధి జరుగుతోందన్న మోదీ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోందని తెలిపారు.